పశ్చిమ బెంగాల్లో 15 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 ఫేజుల్లో అవకతవకలు జరిగిన 2 నియోజకవర్గాల్లోని 15 చోట్ల ఈసీ మళ్లీ పోలింగ్ నిర్వహిస్తుంది. మగ్రహాత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ సెంటర్లు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో 15 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2వ ఫేజ్లో అవకతవకలు జరిగిన 2 నియోజకవర్గాల్లోని 15 చోట్ల ఈసీ మళ్లీ పోలింగ్ నిర్వహిస్తోంది. మగ్రహాత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ సెంటర్లు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటిది పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి హింస, ఘర్షణలు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగే విధంగా కూడా నిన్న ఏదైతే చాలా కీలకంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా మరొకసారి ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఓటింగ్ అంటే మరొకసారి కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడము, తర్వాత చాలా కీలకమైనటువంటి ఈ 15 ప్లేసుల్లోనే జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఇక్కడ 11 అంటే దాదాపు సిఆర్పీఎఫ్ ఫోర్స్ ని కూడా నిన్న రాత్రి నుంచి కూడా 200 మీటర్ల పరిధిలో దాదాపు 5 నుంచి 15 మంది కూడా సిఆర్పీఎఫ్ అక్కడ బెటాలియన్స్ కి సంబంధించినటువంటి ఫోర్స్ అంతటిని కూడా ఇక్కడ విధులు నిర్వహించే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ఎవరైతే ప్రజలు అనుకోవచ్చు వారికి సంబంధించినటువంటిది ఐడి కార్డ్స్ మరొకసారి రీచెక్ చేయడం అనుకోవచ్చు, లోపలికి వెళ్లే విధంగా. ఎందుకంటే గత పోలింగ్ ప్రక్రియలో అంటే నీలి ఇంకు కూడా ఏదైతే గుర్తుగా ఉపయోగించినటువంటి ఏదైతే విధానం ఉందో దానికి కాకుండా మరొకసారి ఇప్పుడు వారి ఐడి ప్రూఫ్స్, తర్వాత మరి ఇంకొక అంటే దాదాపు మనకు ఒక ఫింగర్ కి వేసినటువంటి వేలి ముద్రకు సంబంధించింది కాకుండా ఇంకొక ఫింగర్ కి కూడా ఓటు అంటే నీలి రంగు ఉపయోగించే విధంగా కూడా ఈ విధంగా కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎలక్షన్ అంటే పోలింగ్ ప్రక్రియలో భాగంగా అందరూ కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. దాదాపు అంటే ఇక్కడ మనకు మొన్న రాత్రి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా అటు టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నిరసనలు చేసినటువంటి నేపథ్యం ఒకటి. అటు మమతా బెనర్జీ తన భవానీపూర్ కు సంబంధించినటువంటి 4 గంటలు అటు పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ ఫిర్యాదులు కూడా అందడంతో ఎలక్షన్ కమిషన్ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలతో, ఆదేశాలతో ఈ రోజు పోలింగ్ 15 కీలకమైనటువంటి ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు మనకు డైమండ్ హార్బర్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్లేస్. ఇందులో 4 పోలింగ్ సెంటర్లు, తర్వాత మగ్రహాట్ అన్నటువంటి పశ్చిమ వెస్ట్ లో దీనికి సంబంధించినటువంటిది 11 పోలింగ్ సెంటర్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ పశ్చిమ బెంగాల్. థ్యాంక్ యూ కళ.